హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో ఈ వీడియోలో వరల్డ్ కప్ ఇండియాకి న్యూజిలాండ్కి కాదనమాట, ఇండియాకి ఆస్ట్రేలియాకి జరిగిన పాత మ్యాచ్ని చూపించి అమ్మని ప్రాంక్ చేసిన. అది ఎట్లా అంటే మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడాలి అండ్ లైక్ చేయండి. బాబాయ్. ఏంది అయిపోయిందంగా సూర్యుడు ఎవరికొచ్చేప్పుడు 6 కొట్టినారు. కానీ నేను గెలుస్తా నేను నీకు అర్థం కావడం లేదు కదా. నేను చెప్తా చూడు, ఏంది తెలుసా? ఇప్పుడు ఇక్కడ చూద్దాం. నేను బాధపడతాను అనుకో, అన్నాను అనుకో, నేనే గెలుస్తాను అట్లా. ఎందుకంటే ఆస్ట్రేలియా బాగా ఆడతా అంటే ఇండియా ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను బాధపడతా. అంటే నేను బాధపడతానను అంటే ఆస్ట్రేలియా గెలుస్తుంది అని అర్థం. నేను ఆనందపడతానను అంటే నువ్వు గెలుస్తానవు అని అర్థము. విచిత్రము. హలో మా, ఏందిరా? ఈరోజు వరల్డ్ కప్ ఉందమ్మా, క్రికెట్. యాడా? యాడా? అదే డైరెక్ట్గా ఆడతారు, మామూలుగా వేరే కంట్రీలో ఆడుతున్నారు. అదే ఏం చేయాలా? వేరే వాళ్ళు అడుగుతున్నారు, గ్యారంటీ ఇండియానే గెలుస్తుంది, ఏమైనా బెట్ వేసుకుంటారా అని అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు వేసుకోవాలా? నేను వేసుకుంటాను ఒక 2000 అట్లా. నువ్వు ఏమైనా వేసుకుంటావా? నాకొద్దు. గ్యారంటీ గెలుస్తాం. నాకొద్దులేనైనా. పొద్దున్నే పెట్లో దానికి గమనించావు. అట్లా కాదు, ఇది ఎన్నో ఏళ్ళకి వచ్చే ఒక ఆపర్చునిటీ అన్నమాట. గ్యారంటీ గెలుస్తుంది ఇండియా. అందుకు నా మాటను నేను చెప్పినట్టు విన్నావంటే లెక్కలు వస్తాయి, దండికి వస్తాయి. నిజంగా చెప్తాను. నాకొద్దు బాబే, నాకే సతాయిస్తున్నావు. నువ్వు వాళ్ళంటే 10,000 వేసుకో. నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకో చెమ్స్. గ్యారంటీగా వస్తాయి. అట్లా కాదు, ఇప్పుడు మనము వేసుకున్నాం అనుకో, నమెలి కనపడిందంటే గ్యారంటీ గెలుస్తాం మనము. చూసుకుంటూ పోతుంది నమెలి. కాదు అవి అట్లా, అటువన్నీ ఆడ గెలుస్తాము, ఆడొస్తాయని. అమ్మా ఆశ కాదు, నిజంగా చెప్తాండేది. వరల్డ్ కప్ గ్యారంటీ కొడతాం మనము. అంటే వరల్డ్ కప్ నువ్వు కొడతావా? వరల్డ్ కప్ నీకు వస్తుందా? మన ఇండియా ఆడుతుంది కదా, అందుకు బెట్టింగ్ గ్యారంటీకి వస్తుంది. నేను వేసుకుంటాను. మళ్ళా వచ్చినాక నువ్వు నాకు బాబీ అనుకోకుండా నీకు ముందే చెప్తాను. వేసుకునేలాగైతే చెప్పు. ఏమో బాబీ, నేను ఎప్పుడు వేయలేదు ఇట్లాంటివన్నీ, నాకు తెలీదు. ఏముందమ్మా? ఏముంది? ఏముందమ్మా? ఏముంది? అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. నువ్వే బాబీ, ఒకవేళ తెలిస్తే నాకు సగమి. అప్పుడు నేను ఎప్పుడన్నా ఏంటన్నా తెలిస్తే నీకు ఇస్తాను. అట్లొద్దు మావంతా. ఇప్పుడు వేసుకుంటావా చెప్పు, వేసుకుందాము, ఇద్దరం కలిసి చూద్దాం, గెలుస్తాం అంతే. ఒకవేళ పోతే పోదుమా. నాకేమో నేను వేయకపోతే ఇండియా గెలుస్తానా? మళ్ళీ ఒకవేళ లేకుండా అంటే నాకు ఇబ్బంది కదా. లేదు మా, గెలుస్తాం ఖచ్చితంగా. అవునా? వేయాల మళ్ళా. నాకు 10-15 నిమిషాలు టైం. ఆలోచించుకొని చెప్తావా? దమ్మకాయలు లేవా మళ్ళా? పొద్దున్నే పక్కీరు మాట్లాడినావు అంటే చంపుతాలే. పొద్దున్నే ఏంలే. సరేలే అయితే టైం తీసుకో. ఏమి అంటే దమ్మకాయలు లేవా అంట. లేదేమో చూడు దమ్మకాయలు.
ఏం లేదు గప్పి మూడినా కొడుకట్లున్నావు. వేసుకుంటావా మళ్ళా? వేసుకుంటాలే ఒక 10 నిమిషాలు టైంని. సరే మా అయితే మర్చిపోద్దు మళ్ళా. సరే అయితే మళ్ళా. సరే యాక్చువల్గా నేను కానీ అమ్మ కానీ పద్దు కానీ మేము ఎవరము క్రికెట్ చూడము. అది ఎందుకో ఏమో మనకు తెలియదు మరలా. సో యాక్చువల్గా నిన్న వరల్డ్ కప్ జరిగింది కదా, అది కూడా మేము ఎవరు చూడలేదు. బట్ ఇండియా గెలిచాలని అనుకుంటాం అనమాట. ఎందుకంటే ఎందుకో క్రికెట్ ఎక్కదనమాట బేసిక్గా మాకి. సో నిన్న ఇండియా వరల్డ్ కప్ గెలిచింది కదా, సో ఈ ఆనందంగా వరల్డ్ కప్ ప్రాంక్ చేద్దాం. కంట్లే పొడుసులే పులుసు చేయాల, మునక్కాయ పులుసు. తొందరగా వరల్డ్ కప్ వస్తుంది, ఇప్పుడు రెడీగా కూర్చుందాం బెట్కి వేసుకొని. నువ్వు నేను నన్నేమిరా బెట్ బెట్ కరెక్ట్గా ఆడదామమ్మ, న్యాయంగా ఆడదాం అంతే. నువ్వు ప్రామిస్ న్యాయంగా ఆడతా. వేసేవారికి నువ్వు ఇచ్చావు. లేదు ఇస్తాను, కలిపి ఆడదాం. వద్దు మీకు నాకు పంచాయతీ వద్దు. పులుసు చేయాల, పప్పు పెడతా అంట. సర్లే పప్పు ఫ్రై చేసుకో, అంత ఫ్రై చేసుకో బాగుంటుంది. బాబే నువ్వు మనిషివే లేకుంటే గాడిదవే. అట్లా కాదు, ఏమిడితో పొడుస్తువిరా నువ్వు? ఏమిడితో పొడుస్తువి? పొడచలేదమ్మా చూడు, అది మైక్రోఫోన్ పెట్టినాను అంతే. ఎందుకు పొడుస్తాను? నీట్గా పెట్టుకో మైక్రోఫోన్. ఈడుంది చూడు కింద. సో ముందుకు రా. ఇంకేందు ముందు? నేను ముందుకే ఉన్నా, నువ్వే ఉన్నావు. నువ్వు ముందుకు ఇట్లా. సో ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, పొద్దున్న చెప్పి తలకాయలు తింటావు కదా, చెప్పు. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నీకే ఇస్తా. ఇప్పుడు నువ్వేమంటావంటే నేను మోసం చేస్తాను అది ఇది అని అంటావు కాబట్టి నీకే ఇస్తా ఆపర్చునిటీ. ఉన్నమాటే కదా. నువ్వే చూస్ చేసుకో, నువ్వు ఏ టీంకి వేస్తావో. ఆడతా ఉండేది 2 టీంలు ఆడతాయి కదా, రెండిట్లో నీకు ఏ టీం కావాలంటే ఆ టీం వేసుకో. ఇండియా కావాలంటే ఇండియా వేసుకో, ఆస్ట్రేలియా కావాలంటే ఆస్ట్రేలియా. అయినా నాకు ఆ క్రికెట్ గురించి తెలీదు. అది ఎన్ని బాల్లో ఎన్ని బాళ్ళు అవన్నీ అవసరం కాదమ్మా. ఎన్ని బాల్లో అవన్నీ అవసరం లేదు. లాస్ట్లో గెలుస్తారు కదా. ఇండియా టీం కనుక్కుంటావా? కనుక్కుంటా. ఆస్ట్రేలియా టీం కనుక్కుంటావు. తెల్లోళ్ళని నల్లోళ్ళు మనోళ్ళని కనుక్కుంటావా లేదా? తెల్లోళ్ళు మనోళ్ళకి అవి ఉంటారు, వాళ్ళు తెల్లోళ్ళు ఉండొచ్చు. ఓవరాల్గా నేను టీం అంతా తెల్లోళ్ళు ఉంటారా? ఇండియాలో ఉండరు. ఇండియా వాళ్ళని అప్పుడే వాళ్ళ డ్రెస్సులు వాళ్ళని కనుక్కుంటా. సరే పోనీ చైనా వాళ్ళని కనుక్కుంటావా? కనుక్కుంటా. చైనా టీం లేదు. మరి ఎందుకురా నీకు వాళ్ళు చెప్తాను అవన్నీ. అదే అందుకే ఇండియా టీం ఉంది. ఇండియా టీము ఏదైనా ఉన్నమాట మాట్లాడు. అందుకే ఉన్నమాట మాట్లాడతాను. చైనా వద్దు. ఇండియాకి ఆస్ట్రేలియాకి జరుగుతుంది. ఆస్ట్రేలియా వాళ్ళు తెల్లగా ఉంటారు, మన వాళ్ళు నాలాగా చామంచాయ్ ఉంటారు. ఓకే, సో లాస్ట్లో తెలిసిపోతుంది ఎట్లా ఎగురుతారు. చామంచాయ్ ఏం కాదే, ఫుల్ వైట్. నువ్వు తెచ్చుకుంటాను ఆ కలర్. మా కష్టపడాల మగపిల్లోడు అన్నాక ఎండకి వానకి తిరగల్లా ఆబ్వియస్ గా ఇంకా కొన్ని రోజులు ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు పోయినాక ఆబ్వియస్ గా గ్లామర్ మెయింటైన్ చేస్తా. అంటే అన్నానంటావు కానీ నీ బిల్డప్ వద్దు, అవన్నీ వద్దు. పాయింట్కి రా. ఇప్పుడు చెప్పు మళ్ళా, నీకు దొమ్మకాయలు ఉన్నాయా? పొద్దున్న ఇంకా దొమ్మకాయలు ఉన్నాయా, గుండెకాయ ఉందా, లివర్ ఉందా, కిడ్నీ ఉందా, ఏంది ఇవన్నీ? అన్నీ ఉన్నాయి. సర్లే, లివర్ ఉంది, గుండెకాయ ఉంది, దమ్ము ఉంది, అన్నీ. కెమెరా పెట్టేస్తాను, సెల్లో మ్యాచ్ చూసుకుంటా. బెట్ ఎంతో చెప్పు, బెట్ ఎంతో చెప్పు. అప్పులు వద్దు దయచేసి చెప్తాను. అప్పులు నేను నువ్వు నాకు చెప్పల్లా. నీతిమంతుడైనట్లు నువ్వే అవినీతి నా కొడుకు. నాకు పందాలు వేసి కట్టవు డబ్బులు. పెద్ద జమ్మని చెప్తాను నేను. మాట అంటే మాటే, ఏందైనా కానీ నీకు మళ్ళీ కాదు. సర్లే పో, లెక్కలు తీసుకొని రాపో, చూసుకుంటా. లెక్కలు రెడీగా పెట్టుకున్నా. ప్లానింగే. పని మీద పోతానని పెట్టుకున్నా, కానీ అదే పందెం కాసి పీక్కుంటా. సర్లే తీ, కలుపు పెట్టేస్తాను. సెల్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరు గెలుస్తారో చెప్పండి. ఇండియా గెలిచాలని నేను కోరుకుంటాను. నేను ఇండియా పక్క వేస్తాను. నువ్వు ఇండియా పక్కన ఆ పక్క? అప్ప నువ్వు ఇండియా పక్క వద్దప్ప, నేను ఇండియా వేసుకుంటాను. సరే అయితే నేను ఆస్ట్రేలియా పక్క వేసుకుంటాను. ఎన్ని దారుణాలు సార్.
అయ్యా దండిగా లెక్కలు తీస్తున్నావు. పందెమా ఎంత, మజాక 100 రూపాయలు ఆడదామా? ఆ? 100. 100 ఇప్పుడు ఎవరికి లేదు దొమ్మకాయ? సర్లే ఎంత ఆడదాం? నీకు లేవు గుండెకాయ దొమ్మకాయ. సరే ఎంత ఆడదాం? నాకు అన్ని దొమ్మకాయ గుండెకాయ అన్నీ ఉన్నాయి. 1000 రూపాయలు పెట్టు, 1000. ఫ్రెండ్స్ మయ్యా చాలా ఊపు మీద ఉంది. ముక్కోండి, నేను గెలవల్లా. అరే 1000 రూపాయలు నాకు వచ్చే ఇలా ముక్కోండి. లైక్ కొట్టండి, మర్చిపోద్దండి ప్లీజ్. లైక్లు పడడం లేదు మాకేమో. వీడియోల మీద ఇంట్రెస్టే పోతా ఉంది. మీరు ఎందుకంటే లైక్లు కొట్టడం లేదు. వేలల్లో లైక్లు కొట్టండి ప్లీజ్. లైక్లు కొడితే కదా మేము కూడా ఉత్సాహంగా ఉంటాము, మీరు కూడా మాకు సపోర్టింగ్ ఉంటుంది. లైక్లు కొడితే ఛానల్ ముందుకు వెళ్తుంది, లేకుంటే ఇది కాదండి. ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 రూపీస్ ఇయ్యవయ్యా, తీ బయటికి. అప్పా గుండెకాయలు ఉన్నాయి పతి, లివరు గుండెకాయ నీకు అన్నీ ఉన్నాయి కదా, తీ బయటిది. 100 రూపాయలంట. 100 రూపాయలకి బిల్డప్ ఇస్తున్నాడు. దమ్ముందా? దొమ్మకాయలు ఉన్నాయా? గుండెకాయ ఉన్నాయా అని. 1000 తా. ఎవరన్నా మధ్యవర్తి ఉంటే మేలే. నేను నిన్ను నమ్ముతామ్మా. నేను నిన్ను నమ్మను. సరేలే, నేను నమ్ముతాను అండి అమ్మ. నేను నమ్మకానికి నమ్మకం ఎంతన్నా కానీ నువ్వు అట్లా పెట్టుకొని. వీడు అట్లా అస్సలు పక్క కేటుగాడు. 1000 రూపాయలు ఏందది? 500. ఒకవేళ నువ్వు గెలిచినావు అనుకో, నేను ఆ డబ్బు మొగం కూడా చూడుకోకుండా అట్లా లేసి వెళ్ళిపోతా. నేను గెలిచినాను అనుకో, నాకు నువ్వు 1500 ఇలా 1000 రూపాయలు అవన్నీ వద్దు. ఇది క్యాష్ అండ్ క్యారీ అనే వ్యాపారము. అవును, నా కాడికి వచ్చేలారికే నువ్వే కలుపుతామంటే క్యాష్ అంటావే. మళ్ళీ నీకు పందెం కాసిన అప్పుడు నువ్వు క్యాష్ అడగలేదు. నాకు కూడా అర్థమైంది బాబీ. నీతో ఎప్పుడైనా పందెం కడితే క్యాష్ క్యారీ అంతే. ఇప్పుడు నువ్వు ధర్మంగా ఉంటావు కదా, ఆ కూత కొయ్యొద్దు ఫ్రెండ్స్. ఇండియా 1 2 2 3 4 2000 మ్యాచ్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఇండియాను ఆస్ట్రేలియా మ్యాచ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది, జరుగుతుంది చూడమ్మా. నేనేమి నీట్ చూద్దాం. సో మ్యాటర్ ఏంటంటే, అమ్మ ఒకవేళ ఇండియా సెలెక్ట్ చేసుకోకుంటే నిన్న మ్యాచ్ చూపించేవాడిని. బట్ అమ్మ ఇండియాని సెలెక్ట్ చేసుకోయింది కాబట్టి లాస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా చూపించి ఇప్పుడు అమ్మని బకరా చేస్తానన్నమాట. వీళ్ళు నేను తెల్ల ఉన్నోళ్ళు, నేను మన ఇండియన్స్, నువ్వు బ్లూ డ్రెస్ వాళ్ళు ఇండియా ఆడేసినట్టు. ఇండియా అని మోసం చేయను. ఏదున్నా న్యాయంగా ధర్మంగా పోదాం. మనకు మోసం చేస్తేనా సమ్మిట్ పెట్టి కొడతాను. అవుట్ అయినారు. ఎవరు అవుట్ అయినారు? బాబా ఇండియా 4 కొట్టా. 4 కొట్టినారు. ఈ వికెట్ పడింది. సారీ అండి, నేను ఆనందపడకూడదు. యాక్చువల్గా ఇండియా వికెట్ పడింది ఆస్ట్రేలియా వల్ల. ఆనందపడకూడదు, నువ్వు ఆనందపడకూడదు. నేను అవుట్ అయింది నీవాడే, నువ్వు ఆనందపడుతున్నావు. తిక్కమోగం దానివే. నువ్వేమో ఆడ కీపర్ క్యాచ్ పట్టినారు. అద్దు ఆడవాడు ఎగురుతాడు, తెల్లోడు. అజుడు ఎగురుతాన్నారు. ఎంత కొట్టలేదు తెలుసా? 93కి 3 ఇండియా. 128 3 కొట్టినారమ్మా. ఏందమ్మా గెలిచేటట్టున్నావు చూస్తా అంటే అప్పుడు నువ్వు గెలిచినా కానీ ఆ ఫేస్ అట్లే ఉంటుంది కదా. నువ్వు మళ్ళా గెలిచినా కాదు, ఓడిపోయినా కూడా దాంట్లో పడి అవుట్ అయినది ఇండియా వాళ్ళు. ఆడ చూడాడ నేను ఇండియా వాళ్ళు అంటే ఇండియా నేను బెట్టు వాళ్ళ పక్క వేసినా కానీ ఇండియానే గెలిచాను. నువ్వు చూసుకోలే పుట్టకొచ్చిన కొడుక. అవుట్ అవుట్. ఇట్లా పైకి ఎత్తితే అవుట్. ఇట్లా మళ్ళీ మేమే అవుటా? అవునమ్మా, 4 కొట్టరులే ఇండియా. 188 203కి 5 కొట్టు. మళ్ళీ అవుట్. నా కొడుకులు అట్లా పట్టేసి వస్తున్నారు. మా డిస్ట్రిక్ట్ నా కొడుకులు ఉన్నారు అంత పొడుగులు. ఎవరు ఇప్పుడు గెలిచింది? ఎవరు? మేమే కదా. మేమా?
మీరే క్యాచ్ అవుట్. అవుటా? అందుకే నాకు తెలీదు దాని గురించి అన్నా. నువ్వేమైనా మోసం చేస్తానవా? లేదు మా నేను ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉంటా. క్యాచ్ అవుట్ అవుతారు చూడు, అవుట్ అవుతారు కాలేదు. ఇంత పని అయిపోయా అవుట్ అద్దు. నేను అటువైపు ఉన్న బాగుంటుంది. అయిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇండియా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు మ్యాచ్ ఆడతారనమాట. దొమ్మ చూడు 240. ఇప్పుడు వస్తున్నారు, తెల్లోళ్ళు వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ పక్క నేను తెలిసిపోతుంది. అదో స్టార్ట్ అయింది మ్యాచ్. 4 ఆనందపడకూడదు, కానీ నేను 1000 రూపాయల కోసం అంతా అట్లా ఆనందపడకూడదు. నువ్వు ఏదో మనసులో పెట్టుకొని చేసినట్లున్నావు కదా. నాకే చూడు మా వాళ్ళు కొడుతున్నారు. 4 పోతాను. 4 రే కొట్టను రా. కొట్టినారులే మా 4 నువ్వు చెప్పినట్లే కొట్టినారు. మా వాళ్ళ మా వాళ్ళు లే అంటే ఇద్దరు మనోళ్ళే కదా అని. అది ఎట్లయితుందిలే? నీదే నా ఎల్లో డ్రెస్. నేను ఇప్పుడు ఎల్లో ఎందుకు వేసుకొచ్చిండేది? నాకు తెలుసు నువ్వు ఎట్లా పక్కాగా నువ్వు ఇండియా సెలెక్ట్ చేసుకుంటావు అని నేను ఎల్లో వేసుకొని వచ్చిన. ఆడ ఎల్లో ఆడుతున్నారు. బాబోయ్ వికెట్ పడా. గెలిచండ్రా నాయనా. అదో క్యాచ్. బాబు గారా గెలిచండ్రా. అబ్బా అవుట్. ఎవరు? మేమే కదా గెలిచాము. ఇంకా గెలిచలేదు, ఒక వికెట్ పడింది మాది. 4 ఎల్లో వాళ్ళదా? ఎట్లా వదిలితేరా పట్టుకోకుండా? 6 ఇదో 41కి 1 వికెట్ అవుట్. మేమే కదా గెలిచింది. 1 వికెటే మేము కదా. మళ్ళా వికెట్ ఏంది మా? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. 4 పద్దు వచ్చింటే బాగుంటాండే. 4 6 కొట్టినారు. కానీ నేను మా నీకు అర్థం కావడం లేదు కదా. నేను చెప్తా చూడు. ఏంది తెలుసా? ఇప్పుడు ఇక్కడ చూద్దాం. నేను బాధపడతాను అనుకో, అన్నాను అనుకో, నేనే గెలుస్తాను అట్లా. ఎందుకంటే ఆస్ట్రేలియా బాగా ఆడతా అంటే ఇండియా ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను బాధపడతా. అంటే నేను బాధపడతానను అంటే ఆస్ట్రేలియా గెలుస్తుంది అని అర్థం. నేను ఆనందపడతానను అంటే నువ్వు గెలుస్తానవు అని అర్థం. అప్పుడప్పుడు 2 విధాలుగా ఆనందపడతాను. ఇది ఎక్కడ రసోద్యంరా? నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ. 123, 22కి 3 వికెట్లు. అయ్యో 4 పోయింది. అబ్బా మళ్ళా 4 పోయింది. మేమేనా? మేము చెప్పినా కదా నేను బాధపడతాను అని. ఆస్ట్రేలియా గెలుస్తా అంటే బాధపడతా. దరిద్రం నా కొడుక. ఆ యాక్టింగ్ చేయొద్దురా, అట్లా ఇదైతుంది. నీ యాక్షన్ నువ్వే చేసుకోరా, సంతోషపడుకోరా. 6 పోయింది. నువ్వేం మా మీద జాలు చూపొద్దు. 6 పోతుంది. 6 స్వామి తండ్రి లక్ష్మీదేవి తల్లి ఎక్కడ పోతు నా కాడే ఉండు. అబ్బా అర్జుడు నీ నా కొడుకులేంద్ర అట్లా కొడుతున్నారు. కొడితే ధర్మారానికి వెళ్ళిపోతానాయి. అయ్యో ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. గెలుస్తానర్లే మీ వాళ్ళే. బాధ అవుతుంది. అదే పనిగా నువ్వు నాకు మోసం చేసినావురా. ఎల్లో డ్రెస్ వేసుకుని అక్కడే చెప్తుందన్న నాకు మోసం చేసినావు. నువ్వు గుండెకాయ ఉందా లివర్ ఉందా అన్నప్పుడే నాకు అర్థం కావాల్సింది. ఏంది అయిపోయింది అంగా? సూర్యుడు ఎవరికొచ్చేప్పుడు ఓడిపోయింది ఇండియా. నా కర్మగాల 1000 రూపాయలు పొద్దున్నే పోగొట్టుకుంటే. బాధ లేదు ఫ్రెండ్స్. యాక్టింగ్ చేయొద్దు నిజంగానే. మా నువ్వు యాక్టింగ్ చేయదులే. డ్రెస్ వేసుకొని వచ్చి నువ్వు నన్ను మోసం చేసావులే. నువ్వు పట్లే తీసుకో పట్టు. యాక్టింగ్ చేయొద్దులేదా? ఆ డబ్బులు ఎప్పుడు అయితే వద్దులే నాకు వద్దులేరా. నేను అట్లా ముట్టను. పట్టు. నాకు పందెమన్నా పందెమే.
ముద్రస్టిప్ నా కొడుక ఎంత మోసం చేస్తారా నీకే ఇస్తుంది కదమ్మా ఆప్షన్. ఫ్రెండ్స్ ఏందో ఫ్రెండ్స్ అసలుకి ఇండియా ఆస్ట్రేలియా బా మ్యాచ్లో. వీని యాక్టింగ్ అసలు నమ్మద్దండి. వీడు జంగిరి తుపానుడు. బాధ అవుతుంది. ఎంత పని అయిపోయారా దేవుడా. బాధ అవుతుంది, ఊరికే బీర్ తాగి పడిపోతా పోయి. ఉండలేను నేను ఇట్లా. లే ఎందుకురా యాక్టింగ్ చేస్తున్నా, ఓవర్ యాక్టింగ్. నిజంగా మా ఆస్ట్రేలియా గెలిచిందని డబ్బులు వస్తాయని ఆనందపడాలో, ఇండియా ఓడిపోయిందని బాధపడాలో అర్థం కావడం లేదు నాకు. డబ్బులు వచ్చినాయని ఆనందపడు, Friends, ఇవి బీర్ తాగి ఎంజాయ్ చేయి. ఇవి వచ్చినాయనే దానికి నాకేం పెద్ద ఆనందం లేదు, నిజంగా చెప్తాను. బాధ అవుతుంది. ఎంత పని అయ్యారా అని అమ్మ అని అక్క అని ఆలి. తొందరగా పోయేస్తా, వాళ్ళు వస్తాను మళ్ళీ టైం. బాబీ ఎదిరా పాప. వస్తాను. A few minutes later. ఈ జీవన తరంగాలలో ఏమమ్మా ఏమత్త ఎట్లున్నారు? నా కర్మగాలి పొద్దున్నే ఎవరి మగం చూసి వచ్చినాను, యాపక్కలేసి వచ్చినాను. ఏమంటే అట్లా మాట్లాడుతున్నారు? వాడు కనపడినా బాబీ ఎదురొచ్చా పోతున్నాడు హడాడిగా పోతున్నాడు అంటే అన్న. పోతానాడా? ఎందుకు అన్నగాని పదండి మీరు పదండి అని చెప్పి వచ్చే వెళ్ళిపోయా. పోతాడు? ఎందుకు పోడు? ఫుల్ జోష్ బాగా 2000 నొక్కే కదా, 2000 బాయా నాది కుడిసిపా కదా. ఏమంటే? వాని ఆలి వాని అక్క వాని అమ్మ బేవర్స్ నా కొడుకు. అది ఏందో క్రికెట్ మ్యాచ్ది, పొద్దున్నే నన్ను రెచ్చగొట్టినాడు. పోయి స్టవ్ కాడున్నానా, ఓ ఫోన్ చేసి మా నీకు ఒకటి గుడ్ న్యూస్ చెప్తాను అంటే, ఏమో ఏం గుడ్ న్యూస్ అబ్బా అని ఆశగా చెప్పురా అంటే, నీ ఇట్లా క్రికెట్ బెట్ కడదామా, పందెం కాస్తావా అంటే, నీతో పందాలు కాస్తే ఇంకా నేను అంతేనప్పా, నువ్వు ఇయ్యవు చేయవంటే, లేదు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది పందెం కాయ అంటే, నేను గమ్మని నీకు దొమ్మకాయలు ఉన్నాయా, ఏప మాట్లాడు, గుండెకాయలు ఉన్నాయా, లివర్ ఉందా అన్నీ రెచ్చగొట్టమ్మని మొగుడు. నేను రెచ్చిపోయి పందెం కాస్తే 1000 రూపాయలు 2000 తీసుకొని చలో హానమ్మ క్రికెట్ తెలుగు గెలుస్తుంది ఇండియా గెలుస్తుందని నేను, వాడెవరు వాళ్ళు వేరే వాళ్ళు ఏందో ఆస్ట్రేలియానా ఎల్లో డ్రెస్ ఏదో వాళ్ళు గెలుస్తారని పందెం కాసా. నాకు ఇండియా మీద చాలా ఇది ఉండే, నాకు క్రికెట్ల గురించి తెలియదురా అది అంటే చూపించి, ఇదిగో వీళ్ళు ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళు నాకే, నువ్వు అన్నావు కదా ఇండియా ఈడ ఆడ గెలిచింది. నేను టపాసులు నైట్ ఫుల్ జోష్ లో ఉన్నాను. టపాసులు ఎవరైనా పెళ్లిళ్ళైనా ఫంక్షన్లైనా కాల్చుకుంటారు. ఇండియా గెలిచిందనే టపాసులు కాల్చింది నైట్ ఫుల్. అది స్క్రీన్ పెట్టి జనాలంతా కూర్చొని పటాకులు తెలిసిన నీకు మెంటలా మీరు ఊరికే స్క్రీన్ పటాకు సౌండ్లు ఇది చెప్తాను. నేను ఎదురుగా డైరెక్ట్గా ఆడేది మేము చూసి పందెం కాసినాము. అయ్యో నాన్న ఎప్పుడుగా చూపించినాడు అన్న, లాస్ట్ చూపించినాడు. చూపించింటాడు. ఇప్పుడు చెప్పండి. నేను తెలుగుది, ఆయప్ప ఆస్ట్రేలియా వాళ్ళని. ఆస్ట్రేలియా ఎక్కడ ఆడింది అది పాతది, ఇప్పుడు ఆడిండేది ఇండియా న్యూజిలాండ్. వాడా అమ్మ నా కొడక ఒరే ఎంత పిచ్చి మగందాని రా నాయన. 2000 జోల్లో పెట్టుకొని సమ్మగా వెళ్ళిపా. వానమ్మ వాని అక్క వాని ఆలి పొద్దు నేను ఏం చేసేదంగా ఎక్కడ పోతాడు వాడు. అప్పుడే ఓ బీర్ కొడితే అన్నాడు పద్దు. అయ్యో ఎంత పని అయ్యా ఈ పొద్దు నేను